కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అగ్నివీర్‌కు సంబంధించి ఇప్పటికే అనేక శిక్షణా కేంద్రాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా పలు ప్రాంతాల్లో శిక్షణ ఇస్తున్న నేపథ్యంలో వరంగల్‌లోని మడికొండ ప్రాంతంలో ఇక్కడ అగ్నివీర్ ట్రైనింగ్ క్యాంప్ ఒకటి జరుగుతుంది. సేవా భారతి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ అగ్నివీర్ ట్రైనింగ్ క్యాంప్కు ఇప్పటికే ఒక 45 మందికి పైగా యువకులు ఇక్కడ సెలెక్ట్ అయ్యారు. వారు ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ఆర్మీ కూడా సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వారి ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది, ఎట్లాంటి శిక్షణ వారికి అందిస్తున్నారు, అగ్నివీర్లో ఇక్కడ ట్రైనింగ్ పొందినటువంటి వాళ్లకు లైఫ్లో ఎట్లాంటి అచీవ్మెంట్స్ ఉండబోతున్నాయి, వారి భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండబోతుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి అగ్నివీర్కి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వారితో మనం మాట్లాడదాం. వారు ఇదివరకే గతంలో ఆర్మీలో పనిచేసి ఇక్కడ రిటైర్డ్ అయి ఇప్పుడు ఉన్నటువంటి ఈ శిక్షకుల వీళ్ళందరికీ శిక్షణార్థులకు కూడా వీళ్ళందరికీ శిక్షణను అందిస్తున్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. చెప్పండి సార్, ఇప్పుడు అగ్నివీర్కి సంబంధించి ఇప్పుడు మీరు పిల్లలకి అంటే విద్యార్థులకి ఎట్లాంటి శిక్షణ అందించబోతున్నారు? అసలు అగ్నివీర్ లక్ష్యం ఏంటి? సార్, అగ్నివీర్ అంటే ఇప్పుడు ప్రధానమంత్రి తీసుకున్న ఒక డిసిజన్ బాగుంది. ఇప్పటికీ 4 years అంటే ఇండియన్ ఆర్మీ ఒక స్ట్రాంగ్గా ఉండడానికి ఒక ఆలోచన. అగ్నివీరు 4 yearsకి దాంట్లో తీసుకున్న నిర్ణయం బాగుంది. ఎందుకంటే ఇండియన్ ఆర్మీ ఎనీ టైం స్ట్రాంగ్గా ఉండడానికి ఒక డిసిజన్ బాగుంది ఇది. ఇప్పుడు వీళ్ళకి ఎందుకంటే ఇప్పుడు యువకులు బాగా బయట విచలవిడిగా తిరుగుతున్నారు. మన సంస్థ ఒక ఆర్గనైజేషన్ మంచి విధానంగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆర్గనైజేషన్ చేసి నడిపిస్తున్నారు ఈ సంస్థని. ఇప్పుడు ఇక్కడ బాగా ట్రైనింగ్ అన్ని ఫుడ్, బెడ్, అకామిడేషన్ అంతా బాగుంది. ఎవరికైనా ఉంటే ఇక్కడ వచ్చి జాయిన్ కావచ్చు. ఓకే, మీరు ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళందరూ ఎక్కడెక్కడ నుంచి ఏ ప్రాంతం నుంచి వచ్చారు, వీళ్ళకి ఎట్లాంటి శిక్షణ అందిస్తున్నారు? మీరు మార్నింగ్ 5:30కి స్టార్ట్ అవుతుంది సార్ ఇక్కడ పీటీ. ఒక 1 hour మామూలుగా పీటీ ఫిజికల్ ట్రైనింగ్, తర్వాత మామూలుగా సెకండ్ పీరియడ్ క్లాసెస్ నడుస్తుంటాయి. మిగతా రొటీన్ వర్క్ సేమ్. ఇంకా ఓకే, ఇప్పుడు వీళ్ళకు శిక్షణ తరగతిలో క్లాసులలో చెప్తా ఉంటారు. దేనికి సంబంధించి ఇప్పుడు ఇండియన్ ఆర్మీ గురించి కానీ ఇంకా ఏమేమి చెప్తారు? అది మన భోగి మహేందర్ గారికి తెలుసు ఆ విషయం వీళ్ళని. ఓకే ఓకే, ఇక్కడ మహేందర్ గారితో మనం మాట్లాడదాం. ఎందుకంటే ఇక్కడ చాలామంది విద్యార్థులను కూడా ఇక్కడ వాళ్ళని మానసికంగా కూడా సంసిద్ధం చేయాలి. ఎందుకంటే శారీరంగా ఉన్నప్పటికీ కూడా మానసిక సంసిద్ధత లేకపోతే ఆ కార్యాచరణ అనేది ముందుకు సాగదు. కాబట్టి మహేందర్ గారు, ఇప్పుడు మీరు ఇంతమంది విద్యార్థులకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. మరి ఎట్లాంటి ఏ లక్ష్యంతో వీరిని అగ్నివీర్కి సమాయత్తం చేస్తున్నారు? సో ముందుగా ఈ కార్యక్రమం గురించి చెప్తాను. ఇది సేవా భారతి ఛాలెంజ్గా తీసుకొని ఇది మొదటి సెంటర్ కాదు. సేవా భారతి నుంచి మనకు 4 సెంటర్లు ఆల్రెడీ రన్ అవుతున్నాయి. మంచిర్యాల్, హైదరాబాద్, జగిత్యాల్, మహబూబ్ నగర్లో రెగ్యులర్గా రన్ అవుతుంటాయి. ఫస్ట్ టైం మన వరంగల్లో యువకుల కోసం మనకి ఇక్కడ వరంగల్లో ఎస్టాబ్లిష్ చేసిన అగ్నివీర్ ట్రైనింగ్ కోసం ఇప్పుడు దాదాపు 40+ మంది రిజిస్టర్ అయినారు. వీళ్ళు వివిధ ప్రాంతం నుంచి, తెలంగాణ నుంచి, కొంతమంది మెదక్ నుంచి ఉన్నారు, కొంతమంది కరీంనగర్, కొంతమంది వరంగల్, కొంతమంది నంద్యాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో ఆల్మోస్ట్ చుట్టుపక్కల 2 స్టేట్స్ నుంచి, డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడ రిజిస్టర్ అయ్యి 30 days ట్రైనింగ్ ఉంటుంది ఇక్కడ. సో సేవా భారతి ఆధ్వర్యంలో 30 రోజుల శిక్షణ కేంద్రం. మార్నింగ్ 5:30కి ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి. 5:30 to 7 తర్వాత మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, వీళ్ళకి ప్రోటీన్ ఫుడ్స్ బనానా, ఎగ్, మిల్క్ ప్రోటీన్ ఫుడ్స్ ఇస్తాం. దాని తర్వాత ఫ్రెష్ అప్ అయ్యాక బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. దాని తర్వాత నార్మల్గా యోగా టైప్ చేసినాక డే క్లాసెస్ ఉంటాయి. అంటే వీళ్ళకి ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ కూడా ఉంటుంది డే అంతా. ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో జనరల్ సైన్స్, యాప్టిట్యూడ్, ఇంగ్లీషు, సో వీటికి సంబంధించిన బేసిక్గా ఆర్మీ కానీ, పోలీస్ కానీ, సిఆర్పిఎఫ్ కానీ దేనికైనా కూడా రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయ్యే విధంగా శిక్షణ తరగతులు ప్రతిరోజు ఒక లెక్చరర్ వచ్చి చెప్తూ వెళ్తూ ఉంటాడు. మళ్ళీ మధ్యాహ్నం లంచ్ టైంలో లంచ్ ఉంటుంది, మంచి కర్రీస్తోని లంచ్ ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి. స్నాక్స్లో ఫ్రూట్ జ్యూసెస్ కానీ, లేదంటే సమ్ స్ప్రౌట్స్ లాంటి సీడ్స్ కానీ అలాంటివి ఇస్తాం. దాని తర్వాత మళ్ళీ ఫిజికల్ ఈవెంట్స్ ఈవినింగ్ 5:30 to 7 మళ్ళీ సేమ్ రెగ్యులర్ షెడ్యూల్. మనకి ఈవినింగ్ వేరే ట్రైనర్ వస్తాడు. మార్నింగ్ ఒక ఆర్మీ రిటైర్డ్, ఈవినింగ్ రిటైర్డ్ ఆర్మీ అతను ఒక ఆయన శ్రీనివాస్ అని, అండ్ 1 more పోలీస్ అయి సుధమాల రవి అని వాళ్ళిద్దరు ఇస్తారు. సో ఆ ఈవెంట్స్ కూడా అరౌండ్ 7:30 అలా క్లోజ్ అవుతాయి. సో దాని తర్వాత రెగ్యులర్గా డిన్నర్, మళ్ళీ మార్నింగ్ 5 o'clock వరకు ఇది ఉంటుంది. సో ఈ కార్యక్రమం మెయిన్గా అగ్నివీర్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ఆర్మీలో ఒక 4 years సర్వీస్ చేసి ఇండియాకి సర్వీస్ చేసి యువతను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ఒక మంచి స్కీమ్. అంటే ఇండియన్ ఆర్మీ స్ట్రాంగ్ చేసే విధంగా దీన్ని ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చిండు. 4 సంవత్సరాలు దేశ సేవ చేసి మళ్ళీ ఇతర జాబ్లకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఆ ఇతర జాబ్లకు కూడా ఈ మధ్యనే అమిత్ షా అనౌన్స్ చేసిండు.
ఏంటంటే 20% రిజర్వేషన్ కోటా ప్రతి స్టేట్ కూడా కల్పించాలి. అగ్నివీర్ ఎవరైతే అగ్నివీర్తో జాయిన్ అయ్యి ఆర్మీలో 4 years సర్వీస్ చేసిండ్రో వాళ్ళకు 20% రిజర్వేషన్ కోటా ఖచ్చితంగా ఉంచాలి. వాళ్ళకు వేరే జాబ్ వచ్చే విధంగా ప్రయత్నించాలని ప్రతి స్టేట్ని అర్జ్ చేసిండు అమిత్ షా. సో ఈ విధంగా ప్రతి ఒక్క యువత మన దేశానికి సేవ చేసే ఛాన్సు ఈ విధంగా ప్రతి ఒక్కరికి వస్తుంది. యువత కూడా పాడు కాకుండా చక్కటి దారిలో వాళ్ళ ఒక 4 సంవత్సరాలు ఆర్మీలో చేసించారంటే జీవితాంతం వాడికి ఒక దేశభక్తి, ఇండియన్ డిసిప్లిన్ అనేది అలవాటైపోతుంది. ఇప్పుడు ఆ ఇండియన్ ఆర్మీలో రిటైర్డ్ అయినా కానీ వాళ్ళకి ఆ దేశభక్తి అనేది పోదు. వాళ్ళు ఆ డిసిప్లిన్ అనేది లైఫ్ లాంగ్ వాళ్ళు కంటిన్యూ చేస్తూనే ఉంటారు. వాళ్ళ పిల్లలకు కూడా అదే ఇస్తుంటారు. సో ఈ మోటివ్తోని మనం ఇంకో నలుగురికి ఉపయోగపడే విధంగా దీన్ని ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం ఇక్కడ. ఇజ్రాయెల్ ఇప్పుడు ఈ ఈ కాన్సెప్ట్ ఇట్లాంటిది ఒక చిన్న దేశం ఇజ్రాయెల్ అని ఒకటి ఉంది మనకి. మన తర్వాత ఒక 6 months తర్వాత ఇండిపెండెన్స్ వచ్చింది వాళ్ళకి. ఇజ్రాయెల్ అనే దేశం ఎవరికి తెలియదు మొదట, కానీ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళు ఏం చేసిందంటే ప్రతి ఒక్కరు ఫస్ట్ PM ఏం అనౌన్స్ చేసిందంటే ప్రతి ఒక్క వ్యక్తి ఇండియన్ ఆర్మీలో పనిచేయాలి. ఇంట్లో నువ్వు ఏ జాబ్ చేస్తావో నాకు తెలియదు, 2 years ఆర్మీకి సర్వ్ చేసినాకనే నీ పని చేసుకో. నువ్వు డాక్టర్ అవుతావా, ఇంజనీర్ అవుతావా, సైంటిస్ట్ అవుతావా, నీ పని చేసుకో. కానీ ప్రతి ఒక్కడికి ఆర్మీ ట్రైనింగ్ ఉంటుంది, ఆర్మీలో పనిచేసే అవకాశం ఉంటుంది. అందుకే ఇజ్రాయెల్ ఇప్పుడు వరల్డ్లో టాప్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ. వాళ్ళ దగ్గర ఉన్న అణు ఆయుధాలు కానీ వెపన్స్ కానీ ప్రతి ఒక్క కంట్రీ వాళ్ళ హెల్ప్కు రీచ్ అవుతాయి. ఈవెన్ ఇప్పుడు US కూడా వాళ్ళ హెల్ప్తోనే ఇరాన్ పైనకి వెళ్ళడానికి కూడా ఇజ్రాయెల్ హెల్ప్తోనే వెళ్తుంది. సో అలాంటి పవర్ఫుల్ దేశం ఒక కాన్సెప్ట్ మనది కూడా సిమిలర్ కాన్సెప్ట్. ప్రతి ఒక్క యువత పార్టిసిపేట్ అయితే అది దాదాపు 1 కోటి జనాభా ఉన్న వాళ్ళే ఇంత పవర్ఫుల్ ఉంటే మనది 150 కోట్ల జనాభా. ఇమాజిన్ మనది ఆ కల్చర్ అలవాటు చేసుకుంటే మనం వరల్డ్లో నెంబర్ 1 అన్ని విధాల నెంబర్ 1 ఉంటాం. ఇప్పుడు అన్ని కంట్రీస్లో ఎన్ని యుద్ధాలు అవుతుంటే కూడా ఇండియా వైపు ఒక కన్నెత్తి కూడా ఎవరు చూడలేదు ఇంతవరకు, ఒక పాకిస్తాన్ తప్ప మిగతా కంట్రీలు కూడా వేయడానికి భయపడుతున్నాయి. ఇట్లాంటి మూమెంట్లో మనం మన ఆర్మీ కనుక ఇంకా స్ట్రాంగ్ చేసుకుంటే అన్ని విధాల మన భారతదేశం బాగుపడుతుంది. దేశ సేవలో కూడా మనం అందరూ పాలు పంచుకుంటారు. ఓకే, వివిధ ప్రాంతాల నుండి వీళ్ళందరూ వచ్చారంటున్నారు కదా, మరి వీళ్ళకి వచ్చినప్పుడు అంతే అకామిడేషన్ కల్పిస్తున్నారు, మరి వీళ్ళకి ఏమన్నా ఛార్జెస్ ఉందా, ఫ్రీ ట్రైనింగ్ అయినా? ఒక రిజిస్ట్రేషన్ 1000 రూపీస్ తప్ప ఏం ఛార్జెస్ లేవు. వాళ్ళకి ఫుడ్, అకామిడేషన్, ఈవెన్ వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్స్ ఎవరికి ఏమైనా ఇప్పుడు వాళ్ళకు కొత్త. సో ఆ ట్రైనింగ్లో చాలామంది సిక్ అవుతున్నారు. సిక్ అవ్వడానికి వెంటనే 1 dayలో మనం ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. 2 days రెస్ట్లో మళ్ళీ పికప్ అయిపోతున్నారు. మెడికల్ ట్రీట్మెంట్ కూడా మేమే ఇప్పించినాం ఇప్పటివరకు. పిల్లలకి ఏమైనా కూడా వాళ్ళకు అన్ని విధాల అన్ని ఈ ఫుడ్ కానీ వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్స్ కానీ అన్నీ మనమే భరిస్తున్నాం. వాళ్ళ దగ్గర ఏం ఛార్జెస్ ఉండవు. అదనంగా మనం వాళ్ళకు ఒక యూనిఫామ్ ఇచ్చినాం. ఇది ఏదైతే ఉందో సేవా భారతి నుంచి ఒక ట్రాక్ సూట్ వస్తుంది అండ్ షూస్, మన స్పోర్ట్స్ షూ కూడా మన సేవా భారతి ప్రొవైడ్ చేసింది. సో ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చి మీరు నేర్చుకోవడానికి అన్ని విధాల వాళ్ళకు ప్రోత్సహిస్తున్నాం. అండ్ ఈ బ్యాచ్లో చురుగ్గా చాలామంది, దాదాపు 40 మందిలో 25 మంది చాలా చురుగ్గా ఉన్నారు. 25 మందిలో 20 మంది 100% సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంత బాగా చేయించింది ట్రైనింగ్ కూడా. ఓకే, మీరు ఇప్పటి వరకు కూడా చాలా ప్రాంతాలలో హైదరాబాదు, మంచిర్యాల, మిగిలిన ప్రాంతాల్లో కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం, చాలా ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు కదా, ఇప్పటి వరకు ఎంతమందిని మీరు సైన్యంలోకి పంపించగలిగినారు? హైదరాబాద్, మంచిర్యాల నుంచి నాకు కౌంట్ తెలియదు, బట్ మన కార్యవర్గానికి తెలుసు. చాలా మంది అగ్నివీర్కి వెళ్ళి అంటే ఇండియన్ ఆర్మీ సర్వ్ చేయడం, పోలీస్ డిపార్ట్మెంట్లో వెళ్ళడం, ఇవన్నీ రెగ్యులర్గా అవుతూనే ఉన్నాయి. అండ్ ఇది అగ్నివీర్ అంటే అగ్నివీరే జాయిన్ కావాల్సిన అవసరం లేదు. ఇది అన్ని ఈవెంట్స్కి ఉపయోగపడుతుంది. CRPF అయినా, నేవీ అయినా, ఎయిర్ ఫోర్స్ అయినా, ఇప్పుడు పోలీస్ అయినా మన టార్గెట్ అగ్నివీర్. బట్ వాళ్ళ స్థోమత అంటే వాడు ఒక డిగ్రీ చదివినోడు ఇంకా పెద్ద పొజిషన్ పోవాలనుకుంటే పెద్ద పొజిషన్లో IPS ఆఫీసర్ పోయే ఛాన్స్ కూడా చేయొచ్చు. వాడు అంటే ఏ విధంగా చేసినా దేశ సేవనే. వాడు ఒక గవర్నమెంట్ సర్వెంట్ అంటే ఇట్స్ పబ్లిక్ సర్వీస్, అంటే ఇండియన్ సర్వీసే. సో దేశ సర్వీస్ అంటే ఆర్మీనే చేయాలని ఏం లేదు. ఏ ఒక్క ఉద్యోగమైనా మనం పబ్లిక్ సర్వెంట్గా ఇండియాకి చేస్తే అదొక దేశ సేవ కిందకి వస్తుంది. అది ఉపయోగపడే విధంగా మన ట్రైనింగ్ అన్ని విధాలా ఉపయోగపడుతుంది. ఈవెంట్స్ అయితే అన్నిటికీ ఉపయోగపడేటట్టే నేర్పిస్తుంది ఈవెంట్స్. ఓకే, మీరు చెప్పండి ఇప్పుడు, ఎందుకంటే వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం, శిక్షణ అంటే మామూలు విషయం కాదు. ఏమేమి నేర్పిస్తున్నారు, మరి వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏంది, మీ రెస్పాన్సిబిలిటీ ఎట్లా తీసుకుంటున్నారు? సార్, నా పేరు మేకల మధుకర్. ఈ క్యాంపు ఇన్ఛార్జిగా నాకు డ్యూటీ ఇచ్చారు. నేను వీళ్ళని మార్నింగ్ 4:45 నుంచి వీళ్ళకి శిక్షణ ఏ టైంకు ఏది చేయాలో దాన్ని నేను ముందే సార్ వాళ్ళకు కాల్ చేసి తర్వాత వీళ్ళని కూడా ముందు పుషప్ చేస్తూ ఈ కార్యక్రమం ముందుకు పోవడానికి సారు వాళ్ళు వివిధ రకాలుగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. అట్లే కాకుండా వీళ్ళకి ట్రైనింగ్, మార్నింగ్ శిక్షణ, తర్వాత థియరీ పార్ట్స్ ఏ సారు ఎప్పుడు రావాలో దాన్ని నేను ఫాలోఅప్ చేసి వీళ్ళని ముందే గైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ ఇది జగిత్యాల్లో స్టార్ట్ చేసిన తర్వాత
మధ్యలో గ్యాప్ వచ్చింది. తర్వాత ప్రాంతం మొత్తంలో చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంది. ఈసారి ఒక 5 ప్రాంతాలు అనుకున్నారు. అందులో మన వరంగల్ జిల్లా కూడా చాలామంది నిరుపేద వాళ్ళు ఉన్నారని మన లోకల్లో ఉన్న సంఘ పెద్దలు ఇతరులు వాళ్ళు అనుకున్నారు. ఒక కమిటీగా ఏర్పడి వాళ్ళు ఇది ఒక ఫస్ట్ ట్రైనింగే కాకుండా ఇంకా ముందు ముందు ఈ సెంటర్ మడికొండ సెంటర్ని ఒక ట్రైనింగ్ సెంటర్గా 3 నెలలకు ఒకసారి కానీ సంవత్సరంలో 2-3 కార్యక్రమాలు ఇట్లా చేయడానికి ముందుకు పెద్దవాళ్ళు వచ్చారు. ట్రైనింగ్ ఇప్పటికీ ఇది కొనసాగుతట్టు చేద్దామని అందరూ అనుకున్నారు. ఓకే ఓకే ఇక్కడ ఎందుకంటే మంచి కాన్సెప్ట్. చాలా విషయాలు ఏంటంటే ఇప్పుడు ప్రపంచం కూడా చాలా అద్భుతమైనటువంటి టెక్నాలజీతో ముందుకెళ్తున్న నేపథ్యంలో గత కొద్ది సంవత్సరాలుగా అనేక పరిణామాలు భారతదేశం ఎదుర్కొంటుంది. గత కొద్ది రోజుల క్రితం కూడా చూస్తూనే ఉన్నాము. ఇజ్రాయెల్ అలాగే ఇరాను అమెరికా సంబంధించినటువంటి యుద్ధాలు జరుగుతున్న నేపథ్యంలో అతి చిన్న దేశమైనటువంటి ఇజ్రాయెల్ అమెరికాకు కూడా సహాయం చేస్తుంది అన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చాలామందికి తెలిసిన విషయం. అట్లాంటప్పుడు ఒక చిన్న దేశం 1 కోటి మంది జనాభా లేని దేశంలో ప్రతి ఒక్క మహిళ కానీ అలాగే పురుషుడు కానీ ఖచ్చితంగా ఆ సైన్యంలో కొద్ది కాలం పనిచేయాల్సినటువంటి ఆవశ్యకతను కూడా మ్యాండేటరీ చేసింది అక్కడి ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుడుగానే ఇక్కడ మనం పరిగణించాల్సి ఉంటుంది. అట్లాంటిది ఇక్కడ 150 కోట్ల మందికి పైగా జనాభా ఉన్నటువంటి ఇంత పెద్ద దేశం, ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశం, ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా యువత ఉన్నటువంటి దేశమైనటువంటి భారతదేశంలో కూడా యువత పెడదోవ పట్టకుండా ఉండాలంటే ఒక ప్రణాళికలు కూడా అవసరం ఉంటుంది. అందు గురించే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యువతను సన్మార్గంలోకి అలాగే ఒక దేశభక్తిని పెంపొందించడం కోసం ఒక అగ్నివీర్ లాంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఒక్క యువత కూడా ఆర్మీలోకి వెళ్ళాలి, ఏదో ఒక రక్షణ రంగంలో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుందన్నటువంటి విషయాలు కూడా గుర్తు చేస్తూ అగ్నివీర్ లాంటి కార్యక్రమాలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ సేవా భారతి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ మంచిర్యాల, ఆదిలాబాదు అలాగే హైదరాబాద్తో పాటు వరంగల్లో కూడా మడికొండలో ఇట్లాంటి శిక్షణ తరగతులు కూడా వస్తుంది. ఒక్కసారి మనం చూస్తున్నాం చాలా చాలా సావధాన స్థితిలో ఉన్నటువంటి వీళ్ళంతా రేపు ఆ సైన్యంలో వివిధ క్షేత్రాల్లో పనిచేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకరు అగ్నివీరే కాదు, ఇక్కడ ఆర్మీలో సిఆర్పిఎఫ్ జవాన్లుగా వెళ్ళొచ్చు, అలాగే ఇక్కడ ఉండి గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయాలన్నా సివిల్ సర్వీసెస్ కూడా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కూడా ఇక్కడ మంచి మంచి పోస్టులకు వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు కూడా ఒక ఉత్సాహం అనేది ఉంటుంది. వాళ్ళకు ముందు నుండే శిక్షణ ఇప్పించి వారిని ఒక సమాయత్తులుగా తయారు చేయడము అలాగే దేశభక్తులుగా తీర్చిదిద్దడంలో ఒక సేవా భారతి ఒక ప్రయత్నం అయితే చేసింది. ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు సంసిద్ధత ఉన్నటువంటి వాళ్ళే వీళ్ళందరూ కూడా ఉంటున్నారు. ప్రస్తుతానికి ఒక 40 మందికి పైగా యువకులు ఇక్కడ ఉంటున్న నేపథ్యంలో వారు నేర్చుకుంటున్నటువంటి శిక్షణ వారికి ఎలా ఉపయోగపడుతుంది, వాళ్ళ లక్ష్యాలు ఎలా ఉండబోతున్నాయి, మరి అగ్నివీరు ప్రామాణికంగా చేసుకుంటూ ట్రైనింగ్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఎట్లాంటి అనుభూతి పొందుతున్నారు మనం కొంతమంది మనం అర్థం. ఎట్లా ఉంది బ్రదర్, మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారు కదా, మీకు సార్లు చెప్తున్నది ప్లస్ రేపు ఈ ట్రైనింగ్ తీసుకుంటుంటే మీకు భవిష్యత్తు మీద కానీ ఎట్లాంటి భరోసా కలుగుతుంది? నా పేరు కిరణ్ అండి. నేను ఆంధ్రప్రదేశ్ నంద్యాల సేవాభారతి ఆవాసం నుంచి వచ్చాను. ఇక్కడ నాకు చాలా అనుభూతి కలుగుతుంది. ఇక్కడ ట్రైనింగ్లో చేరిన తర్వాత నాకు ఇంప్రూవ్మెంట్ కూడా బాగా జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మన దేశాల గురించి హిస్టరీ క్లాసెస్ అనేవి ఉంటాయి కదా, అంటే థియరీ క్లాస్లలో హిస్టరీ గురించి కూడా నాకు బాగా, అంటే నా దేశం గురించి నాకు తెలియనిది కూడా చాలా తెలుసుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు దేశం మీద ఇంకా ప్రేమ పెరిగి నేను దేశానికి ఇప్పటివరకు మామూలుగా జీతం కోసం ఈ దానికోసం సర్వీస్ చేయాలనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఇంత పెద్ద సార్ వాళ్ళు వీళ్ళందరూ కలిసినప్పుడు నాకు దేశం కోసం నేను సేవ చేయాలి, కానీ జీతాన్ని పక్కన పెట్టేసి నా దేశం కోసం నేను ఏదో ఒక చిన్న సహాయం అనే చేయాలి. ఎందుకంటే దేశం ఎన్నో నాకు ఇచ్చింది కాబట్టి నేను దేశానికి ఏదో ఒకటి ఇవ్వాలని ఆకాంక్షతో ఈ అగ్నివీర్ జాయిన్ కావాలని పేరు. ఓకే, ఇంకా వాళ్ళు చూడొచ్చు ఉద్యోగాల్లో జాయిన్ కాక ముందుకే ఒక దేశభక్తి అనేది వాళ్ళలో కనిపిస్తుంది, వారి మాటల్లోనే ఉంటుంది. అంటే వారి మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది, దేశం ఏమి ఇచ్చిందని దూషించుట దోషం, దేశానికి ఏమిస్తే తీరును రుణశేషం, బతుకిచ్చిందెవరు మెతికిచ్చిందెవరు అన్నటువంటి ఒక ఆలోచనలతోటి ఆశల ఆకాంక్షల తీరాలు చేరాలన్నా కానీ ఒక శారీరక మానసిక సంసిద్ధత వ్యక్తం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తుండడంతో వీళ్ళందరూ కూడా ట్రైనింగ్లోనే ఇంత ఒక ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత పవర్ఫుల్గా ఉంటారో ఆర్మీలోకి వెళ్ళక ముందు కూడా అంత ఒక మంచి సంఘటితమైనటువంటి మనసుతో ఒక కాన్ఫిడెంట్తో వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మరికొంతమంది మాట్లాడదాం. ఎట్లా ఉంది బ్రదర్, మీరు చూస్తుంటాంటనే ఒక ఆర్మీలో వెళ్ళేటువంటి ఒక నవ యువకులు ఇక్కడ మీరు తయారు కాబడుతున్నారు, దేశం కోసం సిద్ధమవుతున్నటువంటి ఒక గొప్ప భావి భారత నిర్మాణ ప్రదాతలుగా ఇక్కడ మీరు మాట్లాడుతున్నటువంటి మాటలను చూస్తే మాకు అనిపిస్తుంది. మరి ఈ నెల రోజుల శిక్షణ కార్యక్రమంలో మీరు ఏం నేర్చుకుంటున్నారు, ఈ శిక్షణ తీసుకున్న తర్వాత మీకు ఎట్లాంటి కాన్ఫిడెంట్ బిల్డప్ అవుతుంది? ఇక్కడ
బేసికలీ మేము స్టడీ అంటే మామూలుగా మేము చిన్నప్పటి నుంచి స్కూలింగ్ కానీ మేము ఎడ్యుకేషన్లో కొంచెం నేర్చుకున్నాం. దాంతోపాటు ఇక్కడ క్లాసెస్ అనేది మాకు కొంచెం హెల్ప్ అవుతున్నాయి. ఎగ్జామ్ ఏ విధంగా క్రాక్ చేయాలి, ఎలా చేయాలని చెప్పేసి చాలా నేర్పిస్తున్నారు. మాకు ఫిజికల్గా ఆర్మీ రిటైర్డ్ సార్స్ చాలా మోటివేట్ చేస్తున్నారు. గ్రౌండ్లో మేము ఎలా చేయాలి, మీరు అక్కడ ఎట్లుంటుంది, అక్కడ పోయిన తర్వాత ట్రైనింగ్ ఎట్లుంటుంది అవన్నీ మాకు ముందే తెలియజేస్తున్నారు. సో దీనివల్ల మాకు కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది. మేము క్రాక్ చేయగలుగుతాం, మేము చేయగలుగుతాం అని కాన్ఫిడెన్స్ మాకు వస్తుంది. సార్ వాళ్ళ మోటివేషన్ వల్ల మేము ఇంకా చాలా బాగా చేయగలుగుతున్నాం సార్. ఓకే ఓకే ఇప్పటి వరకు తాము చదువుకున్నటువంటి చదువు వల్ల ఉద్యోగాలు, డబ్బులు సంపాదించాలి, జీతం సంపాదించి కుటుంబాన్ని పోషించుకోవాలన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రమే ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచన విధానమే మారిపోయింది. దేశమే ఒక కుటుంబంగా మేము భావిస్తున్నాము కాబట్టి దేశం కోసం అంటే మా కుటుంబం కోసం ఏదో ఒకటి చేయాలన్నటువంటి ఒక సత్సంకల్పం మాత్రం వాళ్ళలో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది ఇంకా యువకులు కూడా ఉంటున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పటి వరకు చూస్తున్నటువంటి ట్రైనింగ్ చాలా వరకు ఏంటంటే ఉపయోగపడుతుంది జీవితంలో. ఏంటంటే నా కుటుంబం బాగుంటే చాలు, నాకు ఒక మంచి ఉద్యోగం వస్తే చాలు అని అనుకుంటూ ఉంటారు కదా. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇంతమంది యూత్ కలిసి ట్రైనింగ్ తీసుకుంటుంటున్న కొద్దీ మీకు ఏమనిపిస్తుంది ఇదంతా? హాయ్, నేను జీవన్ రెడ్డి. నేను హైదరాబాద్ నుండి వచ్చాను ఇక్కడికి. నేను ఇక్కడ ఆర్మీ ట్రైనింగ్ కోసం వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుండే. ఎట్లా ఓన్లీ నా కోసం నేను చదువుకోవాలి, నా కోసం నేను తిరగాలి, నా కోసం నేను ఉండాలన్నట్టు ఉండేది. కానీ ఎప్పుడైతే కోచెస్ చెప్పే విధానం, ఫ్యాకల్టీ చెప్పే విధానం, రోజు సార్ వాళ్ళు మమ్మల్ని ఇన్స్పైర్ చేసే విధానం రోజు మారుతున్న కొద్దీ మాలో లోపల మేము దేశం కోసం పనిచేయాలి, దేశం కోసం మేము జీవించాలి అనే సంకల్పం మాకు రోజుకి పెరుగుతుంది. ఇంకా మాకు రోజు కోచ్లు మేము వెనకబడుతున్న కొద్దీ మా కోచెస్ ముందడికి పుష్ చేసి మీరు చేయగలుగుతారు అనే స్పిరిట్ని మాలో పెంచి మేము చేస్తాము అనేలాగా మమ్మల్ని తీర్చిదిద్దుతున్నారు. ఓకే, ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి మాటల్లో చాలా అంతరార్థం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆలోచనలు ఒక రకంగా ఉన్నాయి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆలోచనలు ఇంకో రకంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు తమ గ్రామాలకు, తమ ప్రాంతాలకే పరిమితమైనటువంటి వాళ్ళందరూ కూడా మేము ఒక భారతదేశాన్ని సంరక్షణ చేసేటువంటి ఒక ప్రదాతలుగా వాళ్ళకు కూడా ఒక కాన్ఫిడెంట్ అయితే కనిపిస్తుంది. అందుకోసమే వాళ్ళ ఆలోచనలు కూడా పదండి భరత యువకులార పౌరుషము పొంగగా పదం పాడి కదం తొక్కి ముందు కేగుదాం అన్నటువంటి ఒక కాన్సెప్ట్, ఒక ఆలోచనలు కూడా వాళ్ళలో కనిపిస్తున్నాయి. అందుకే అంటారు దేశానికి సంబంధించినటువంటి ఏ ఆలోచనలు వచ్చినా దేశ రక్షణ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఎందుకు తయారవుతారంటే ఇట్లాంటి శిక్షణలు ఉండబట్టే దేశం మీద ఒక మమకారం కలుగుతుంది. అందుకే కుటుంబాలను కూడా వదిలిపెట్టి ఈ దేశం అనేటువంటి ఒక కుటుంబాన్ని సమైక్యంగామైనటువంటి ఉంచాలనేటువంటి ఒక ఉద్దేశంతో తమ చిన్న ఆలోచనలు, స్వార్థాలని వదిలిపెట్టుకొని దేశం కోసం బతకాలన్నటువంటి తపన కూడా పెంచి పోషిస్తూ రేపు భావి భారత నిర్మాణ ప్రదాతలుగా, దేశభక్తులుగా, అలాగే దేశాన్ని సంరక్షించే ఒక వలయాన్ని సృష్టించేటువంటి ఒక శక్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి యువకులు కూడా మారుతున్నటువంటి పరిస్థితి. వాటన్నిటికి కూడా ఇక్కడ సేవా భారతి కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఆ సేవా భారతి ఆధ్వర్యంలోనే అనేక శిక్షణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ శిక్షణ కార్యక్రమాల్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అగ్నివీర్ పథకాన్ని కూడా ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయడంలో భాగంగానే ఏదో ఒకటి చేయాలన్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులను కూడా సమీకరించి వాళ్ళను ఊరికే తిరగకుండా వారిని ఒక చోట చేర్చి వాళ్ళకు దేశం గురించి చాలా విషయాలు చెప్పించి దేశభక్తిని వాళ్ళలో పెంపొందించి మళ్ళీ దేశానికి ఒక సంరక్షణగా చేసేటువంటి బాధ్యతను కూడా సేవా భారతి తీసుకుంది. అందులో భాగంగానే అగ్నివీర్ శిక్షణ కేంద్రాన్ని కూడా విజయవంతంగా నిర్వహించబడుతుంది. ఇప్పటికీ 29 రోజులు పూర్తి చేసుకున్నటువంటి ఈ శిక్షణ తరగతులు రేపటితో ముగియబోతున్నటువంటి సందర్భంగా ఆర్టీవీని కూడా ఆశ్రయించారు. వారు చేస్తున్నటువంటి అచీవ్మెంట్, అలాగే అగ్నివీర్ యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవడం గురించి కూడా అనేక విషయాలు కూడా వారు ఇప్పుడు మనతో పంచుకున్నారు. ఇట్లాంటి అగ్నివీర్ ఆలోచనలు కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్లాలని, గ్రామంలో ఉన్నటువంటి యువత పెడదోవన పట్టకుండా, మాదక ద్రవ్యాల బారిన పడకుండా, అలాగే మత్తు పదార్థాలకు, గాంజాయి లాంటి వాటికి బానిస కాకుండా ఒక మళ్ళీ స్వయం సమృద్ధి సాధించి శారీరక మానసిక స్థితులను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడంలో ఇట్లాంటి కార్యక్రమాలు, శిక్షణ తరగతులు కూడా ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఈ యువకులను చూస్తుంటే మనకు కనిపిస్తుంది. మడికొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.